హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంచిత వరల్డ్. తిరుచిలోని రంగనాథ టెంపుల్ దర్శనం చేసుకున్నాము. ఎలా చేసుకున్నాము చూద్దాము. అక్కడ తిరుచిలో దిగి అక్కడి నుంచి బస్సులు పెడతారండి, ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళే. అక్కడి నుంచి బస్సులో దిగిన తర్వాత కూడా ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆపుతారు. అక్కడి నుంచి గుడికి నడుచుకుంటూ వెళ్తున్నాము. అది కనపడేది ప్రాకారం. 7 ప్రాకారాలు ఉంటాయి గుడికి కూడా. ఇదట 400 years పట్టిందంట అండి గుడి అంతా గుట్టానికి. ఇక్కడ 21 గుళ్ళు ఉంటాయంట చుట్టూ. దాంట్లో పాటు మన ఈ గుడికి మాత్రం వెళ్ళడానికి 7 ప్రాకారాల మధ్యలో ఈ రంగనాథ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది వైట్ ప్రాకారం నుంచే మనం గుడి లోపలికి వెళ్తాము. ఇట్లా అందరూ మాతో వచ్చిన మేమంతా మా కాలనీ వాళ్ళంతా మీట్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక దగ్గర కలుసుకొని లోపలికి వెళ్తాము. ఒక్కొక్కళ్ళు వచ్చే వరకు కూడా వెయిట్ చేసుకుంటూ ఉంటాము. ఇలా ఆగినాము. టెంపుల్ ఎంత హైట్ అండి, ఆసియాలోనే పెద్ద గుడిగా చెప్పుకోవచ్చు ఇది. ఈ పెద్ద పెద్ద శిఖరాలలో ఇది ఒకటి అంట అండి. ఈ గుడి చాలా హైట్ ఉంటుంది. ఇది తిరుచిలోని గుడి, శ్రీ రంగనాథ్ టెంపుల్. ఇది ఈ లోపలికి వెళ్తున్నాం. మొత్తం కూడా అన్ని పిల్లర్స్తోనే ఉంటుందండి గుడి. మండపాలు, చాలా మండపాలు ఉంటాయి ఇక్కడ. ఒక్కొక్క ఉత్సవాలు ఒక్కో మండపంలో చేస్తారంట. ప్రతి మంత్లో కూడా ఫలానా ఉత్సవాలను ఉంటాయి. మేము పోయిన టైంలో బ్రహ్మోత్సవాలు ఆ రోజు నైట్ నుంచి స్టార్ట్ అయ్యాయండి. కలశ పూజ, కుంకుమ పూజ, ఏనుగుతోని ప్రదక్షిణ చేసేందుకు ఏనుగు అలంకరణ, రథాల అలంకరణ, అవన్నీ కూడా చూసామండి మేము. కాకపోతే లోపల చేశారు కదా, అవి వీడియోకు పర్మిషన్ లేదు కదా, సెల్ తీసుకెళ్ళలేదు. మేము గజస్తంభం వరకే సెల్ తీసుకెళ్ళాము. ఇది మాత్రం గుడి ఇంకా దర్శనం గజస్తంభం బయట వైపు వరకే ఇది చూపించేది. ఇదంతా ఇలా నడుచుకుంటూ వెళ్తున్నా. అక్కడ మధ్యలో ఏనుగు మనం మనీ ఇస్తే విష్లాగా తల మీద నీళ్ళు చల్లుతుందండి. ఇది మాత్రం చాలా బాగుంది. అందరం చల్లించుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉంటాయండి. వినాయకుడి గుడి, శివుడి గుడి, అట్లా రకరకాలుగా తయారమ్మ గుడి, అట్లా రకరకాల గుళ్ళు ఉంటాయి. ఇవన్నీ దర్శనం చేసుకొని లోపలికి వెళ్తున్నాము. చుట్టూ కూడా మొత్తం గార్డెన్ లాగా ఉంటుంది. అటు సైడ్ కూడా చెట్లు ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత గోశాల కూడా ఉంటుందండి పక్కనే. ఇవన్నీ దాటుకొని పోయిన తర్వాతనే గుళ్ళోకి వెళ్ళాలి. ఇలా ఇదంతా అయిపోయిన తర్వాత గుళ్ళోకి వెళ్తున్నాము. అసలు ఇంత మంచిగా చెక్కిన గుళ్ళు అంటే చాలా గ్రేట్ అండి. ఎన్ని ఇయర్స్ పట్టినాయో ఈ గుడి చెక్కడానికి. ప్రతిదీ కూడా ఏది ఒక్కొక్కటి ఒక్కో వైవిధ్యంగా ఉన్నది. చాలా బాగుంది. ప్రతి పిల్లర్స్ తోటే అంత క్రియేటివిటీ ఉందండి దీంట్లో. ఇది లోపల ఎంట్రన్స్. ఇక్కడ గజస్తంభం కనపడుతుంది కదా, అక్కడ మేము దీపాలంకరణ కూడా చేసాము. అక్కడ వరకే నేను బయట ఉండే వీడియో తీశాను. అంతవరకే, వచ్చినంత వరకు చూపిస్తున్నా. వీటన్నీ కూడా మండపాలు ఉన్నాయండి. ఒక్కొక్క టైంలో జరిగే ఉత్సవాలకి ఆ మండపంలో అన్ని పూజలు చేస్తారంట. ఆ మండపంలోనే అది ఆ ఫంక్షన్ అంతా చేసి పెడతారంట అండి. అట్లా అన్ని రకాల మండపాలు ఉన్నాయి. మేము వెళ్ళేసరికి 6:30 అయింది కాడ, లేట్ అయింది. అంత చుట్టూ కూడా ప్రతి మండపానికి అంతా కవర్ చేయలేకపోయినాం. డైరెక్ట్ దేవుడి దర్శనం మాత్రం చేసుకున్నాము. మేము వెళ్ళేసరికి 6:30 అయింది. జనం బాగా ఏం లేరండి. మేము వెళ్ళిన తర్వాత 8:39కి జనం బాగా వచ్చారు. అప్పటి నుంచి కలశాలు పూజలు పెట్టుకొని, కుంకుమ పూజలు రెడీ చేసుకొని లేడీస్ అంతా కూడా వరుసకు కూర్చొని ఉన్నారు. మాకు ఆ రోజు దర్శనం జరుగుద్దో లేదని భయపడినాం, కానీ మంచిగా దర్శనం అయిపోయింది. స్పెషల్ టికెట్ తీసుకొని వెళ్ళాం కాడ అంత జనమేం లేరు. అయినా తొందరగా ఈ లోపలే అయిపోవాలన్నట్టు వెళ్ళాము. దేవుడు మాత్రం రంగనాథుడు పడుకొని ఉన్నాడండి. చాలా బాగుంది. దేవుని చూసిట్లే దర్శనం చేసుకొని ఇలా బయటకు వస్తుంటే శటకొపురం పెట్టి ఈ తీర్థం పోషణ అయ్యగారు. ఆ తర్వాత బయటకు వస్తున్నాము. రామాంజన స్వామిది కూడా ఉంటుంది. ఈ రామాంజన స్వామిది నిజ సమాధి ఉంటుందండి. అది 8:30 బిలో పోతేనే మనం చూడగలుగుతాం. మాకు ఆ రోజు లేట్ అయింది కదా, చూడలేకపోయినాం. ఎవరైనా వెళ్ళగలిగితే మాత్రం ఆ టైంలో చూడండి. ఇలా బయటకు వస్తున్నాం. చుట్టూ కూడా ఇలా ఉంది ఈ గుడి. మన చుట్టూ ప్రదక్షిణ చేసేటోళ్ళు చేస్తారు కండి. ఆ ప్రదక్షిణలోనే మనకు ఒక పిల్లర్కి బ్రహ్మ విష్ణు మహేశ్వరిది ఉంటుంది. ఆ పిల్లర్కి బ్రహ్మ విష్ణు మహేశ్వరి టెంపుల్ చెక్కబడి ఉంటుంది. ఆ తర్వాత మన చుట్టూ ప్రదక్షిణ చేస్తాం కదా, దాంట్లో తోకలేని గుర్రము, కన్నులేని బల్లి, మొప్పలేని చేప, ఇది కన్నులేని బల్లి. ఇది మొప్పలేని చేపండి. అదేవిధంగా గుడి లోపల కూడా ఇట్లా
చాంబర్ లాగుండి హోల్స్ లాగుంటాయండి. అది ఉత్తర ద్వారం నుంచి అమ్మవారు అయ్యగారు రావడం కోసం వెయిట్ చేసి ఆ లోపల నుంచి చూస్తే అక్కడ లోపల అంతా కనపడేటట్టు ఉండదండి. ఈ తర్వాత ఇది కూడా గరుడ పక్షికి ఒక కాలు ఉండదండి. ఇది కూడా దర్శనం చేసుకున్నాము. ఈ 4 చూసినాం. ఇదే సాక్ష్యం అండి మనం గుడిని జోడించినాం అంటానికి.